సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఈ వీడియోలో మెథడాలజీలకు సంబంధించి కంప్లీట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మ్యాక్సిమం బిట్స్ అనేవి ఈ వీడియో నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. మాంటిసోరీ పద్ధతిని అవలంబించిన మెరియా మాంటిసోరీ వృత్తి ఏంటని చెప్పేసి అడుగుతారు. మొదటి ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ మానసిక వైద్యురాలు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. గైస్, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రశ్నలు అనేవి ఉంటాయి. తెలుగు సబ్జెక్ట్ ఓన్లీ తెలుగులో వస్తుంది. ఓకే. ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సహనం రైట్ ఆన్సర్. ఇక్కడ వయస్సు, అర్హత, పొడవనిచ్చారు. కరెక్ట్ ఆన్సర్ సహనం అవుతుంది. ఓకే. మనకి తదుపరి ప్రశ్న, మనకి తెలుగు మెథడాలజీకి సంబంధించి ప్రశ్నలు. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి ఆయా పాఠశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేది. సూత్రాలు, సూచనలు, లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్. మనకి లక్ష్యాలు ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. గైస్, లైక్ చేయాలి. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ యూనిట్ ప్రణాళిక రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మనకి తదుపరి ప్రశ్న, మనకి వార్షిక ప్రణాళిక అనేది సంవత్సరం మొత్తానికి సంబంధించింది. ఓన్లీ ఒక పీరియడ్కి సంబంధించిన పాఠ్యపథకం అయితే పీరియడ్ ప్రణాళిక అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, విద్యార్థుల్లో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధన లక్ష్యం. ఇక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే పద్య బోధన ఆప్షన్ 2, గద్య బోధన ఆప్షన్ 3, వ్యాకరణ బోధన ఆప్షన్ 4, పద్య గద్య బోధన. కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే వ్యాకరణ బోధన ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి, తరగతి బోధనోపకరణాల్లో కనీస అవసరాలు అని చెప్పేసి అడుగుతున్నారు. నల్లబల్ల, శుద్ధముక్క ఇవి ఖచ్చితంగా ఉండాలి. చార్ట్లు, ఫ్లాష్ కార్డులు ఇవన్నీ కూడా అవసరం, కానీ కనీస బోధనోపకరణాలు అన్నాడు కాబట్టి ఇక్కడ నల్లబల్ల, శుద్ధముక్క. మనకి తదుపరి ప్రశ్న, అనుకరణం, హస్త నైపుణ్యం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణం అనేవి ఈ రంగానికి చెందినవి. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. మానసిక చలనాత్మక రంగం, భావావేశ రంగం, జ్ఞానాత్మక రంగం. ఇక్కడ చూడండి, అనుకరణం, హస్త నైపుణ్యం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణం అనేవి ఈ రంగానికి చెందినవి. మానసిక చలనాత్మక రంగం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భావనా నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భావన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? ఐన్స్టీన్, హెన్రీ పాయింకేర్, రిచర్డ్సన్, ఏడబ్ల్యూ గ్రీన్. ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే హెన్రీ పాయింకేర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భావన నిర్మాణంతో పోల్చిన వారు హెన్రీ పాయింకేర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు దీనికి ఉదాహరణ. భౌతిక వనరు, అలిఖిత వనరు, ప్రాథమిక వనరు, ద్వితీయ వనరు. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు ప్రాథమిక వనరులు కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి 148వ ప్రశ్న, విభిన్న విజ్ఞానాత్మక విషయాలపై ఆధారపడి ప్రభుత్వం కానీ ప్రైవేటు సంస్థలు కానీ తయారు చేసే చిత్రాలు ఏమిటి? పారిశ్రామిక చిత్రాలు, వార్తా చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలు, చిత్రఖండాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే డాక్యుమెంటరీ చిత్రాలు రైట్ ఆన్సర్ అవుతుంది. డాక్యుమెంటరీ చిత్రాలు కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, క్రింది శాస్త్ర బోధన ఉపగమంలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది? అన్వేషణ పద్ధతి, శాస్త్రీయ పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. ఈ క్రింది శాస్త్ర బోధన ఉపగమాల్లో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది అని చెప్పేసి అడుగుతున్నారు. మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయండి. మనకి తదుపరి, విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకొనుటకు ఉపయోగించే పటాలు. విద్యార్థి రవాణా మార్గాలు తెలుసుకొనుటకు ఉపయోగించే పటాలు. రూపురేఖ పటాలు, రాజకీయ పటాలు, రిలీఫ్ పటాలు, భౌగోళిక పటాలు. కరెక్ట్ ఆన్సర్ రాజకీయ పటాలు రైట్ ఆన్సర్ అవుతుంది. రాజకీయ పటాలు
ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి రిచార్డ్ ఆర్క్ స్కెంప్ ప్రకారం భావనలోని రకాలు 2 రకాలు. ఆప్షన్ 4 2 రకాలు ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష ఏంటని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ IMO. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష. మనకి తదుపరి బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించు సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది ఎవరు? బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించు సాధనమే బోధనా పద్ధతి అని తెలిపింది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1లో ఉంది చూడండి, వెన్లీ స్టాన్లీ. మనకి తదుపరి ఈ క్రింది వాటిలో సంశ్లేషణ పద్ధతి సూత్రం కానిది. ఆప్షన్ 1 విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో ఉంటుంది. ఆప్షన్ 2 తెలిసిన విషయం నుంచి తెలియని విషయానికి సాగుతుంది. ఆప్షన్ 3 తార్కిక నిగమనాత్మక సోపానాలను పాటిస్తుంది. ఆప్షన్ 4 నిర్మాణాత్మక పద్ధతి అని చెప్పేసి ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ నిర్మాణాత్మక పద్ధతి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి విద్యార్థి స్తూపం శంకువు విద్యార్థి స్తూపం శంకువు యొక్క లక్షణాలను పోల్చుతాడు. ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అవగాహన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అవగాహన ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం. ఇక్కడ వ్యాస రచన, లేఖ రచన, విస్తృత రచన, సంక్షిప్త రచన. విస్తృత రచన ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. ఆది మానవులు పశుపాక్ష్యాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టిన వాదం. ఇక్కడ ఆది మానవులు పశుపాక్ష్యాదుల అరుపులను అనుసరించి పేరు పెట్టిన వాదం భౌభౌవాదం. ఆప్షన్ 4 భౌభౌవాదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కార్డ్వెల్, కుక్, గాలిక్ అనే విద్యావేత్తలు పరిశోధించిన బోధనా పద్ధతి క్రీడా పద్ధతి కరెక్ట్ ఆన్సర్. తదుపరి ఏ శ్రావ్య ఉపకరణం వల్ల వినోదం ద్వారా విజ్ఞానాన్ని కలుగు చేయటం ముఖ్యమైన ఉద్దేశం? గోడపత్రికలు, బొమ్మలు, రేడియో, కరపత్రాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ రేడియో రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 రేడియో ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. గైస్, ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో ప్రతి ఒక్కరు లైక్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. తదుపరి ప్రశ్న. మానవ పరిమాణాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవటానికి అవసరమైన నైపుణ్యం. మానవ పరిణామాన్ని చారిత్రకంగా అవగాహన చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యం పఠనం రైట్ ఆన్సర్. పఠనం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గద్య పాఠ్యాంశంలోని కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుని వాటి ద్వారా విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టి బోధించే పద్ధతి. ఇక్కడ మనకి వివరణ పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, కథా పద్ధతి, చర్చా పద్ధతి అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ప్రశ్నోత్తర పద్ధతి ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం. తదుపరి ప్రతిస్పందనాధారిత బోధనను ప్రవేశపెట్టింది. ప్రతిస్పందనాధారిత బోధనను ప్రవేశపెట్టింది ఎవరని ఇక్కడ 4 ఆప్షన్లు అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే డొనాల్డ్ స్టాన్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, మనకి తదుపరి ప్రశ్న. దీనిని సమాచారాత్మక పద్ధతి అని కూడా అంటారు. పరిష్కార పద్ధతి, పర్యావసాన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. దీనిని సమాచారాత్మక పద్ధతి అని కూడా అంటారు. సంశ్లేషణ పద్ధతి రైట్ ఆన్సర్. తదుపరి క్రింది వాటిలో ప్రాజెక్టు పద్ధతికి చెందని వారు. హెర్జన్ హోన్. ఆప్షన్ 2 వచ్చేసరికి ఆర్మ్స్ట్రాంగ్. ఆప్షన్ 3 కిల్ పాట్రిక్. ఆప్షన్ 4 వచ్చేసరికి స్టీవెన్సన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఈ క్రింది వారిలో ప్రాజెక్టు పద్ధతికి చెందని వారు హెర్జాన్ హాన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాజెక్టు పద్ధతికి చెందినవారు. తదుపరి స్వయం వివర్తనం దీనిలో భాగం.
స్వయం వివర్తనం దీనిలో భాగం. ఆప్షన్ 1 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 కిండర్ గార్డెన్ పద్ధతి, ఆప్షన్ 4 ప్రదర్శన పద్ధతి. రైట్ ఆన్సర్ కిండర్ గార్డెన్ పద్ధతి. తదుపరి పూర్వజ్ఞానం ప్లస్ ప్రస్తుత అనుభవాలు నూతన జ్ఞానం. ఆప్షన్ 1 విషయ విశ్లేషణ, ఆప్షన్ 2 నైపుణ్యాల ఏర్పాటు, ఆప్షన్ 3 జ్ఞాన నిర్మాణం, ఆప్షన్ 4 బోధనా వ్యూహం. మరి మీ ఆన్సర్ ఏందనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్క. ఈఎల్పిఎస్లో ఈ తెలియచేయునది, ఈఎల్పిఎస్లో ఈ తెలియచేయునది. ఆప్షన్ 1 అనుభవం, ఆప్షన్ 2 అభ్యాసం, ఆప్షన్ 3 నిర్వహణ, ఆప్షన్ 4 అంచనా. అనుభవం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 ప్రశ్నలు చాలా సమగ్రంగాను వాటి తయారు చేయడం సులభంగాను ఉంటుంది. ఆప్షన్ 2 విద్యార్థులకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. ఆప్షన్ 3 మూల్యాంకనం ఎవరు ఎప్పుడు చేసినా ఒకే ఫలితం వస్తుంది. ఆప్షన్ 4 విషయాలను వ్యక్తీకరించడంలో వ్యాకరణ దోషాలు భాషా దోషాలు అక్షర దోషాలు మూల్యాంకనం చేయడానికి వీలవుతుంది. ఇక్కడ ఈ క్రింది వాటిలో వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనం కానిది. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మూల్యాంకనం ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఒకే ఫలితం ఇస్తుంది. ఆప్షన్ 3 ప్రయోజనం కానిది. మిగిలినవన్నీ కూడా వ్యాసరూప ప్రశ్నల ప్రయోజనాలు అవుతాయి. మనకి తదుపరి ప్రశ్న క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది. భౌతిక విలువ, ఉపయోగిత విలువ, ఆర్థిక విలువ, సాంస్కృతిక విలువ. ఈ క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్ర విలువ కానిది. ఆప్షన్ 1 భౌతిక విలువ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1 భౌతిక విలువ కరెక్ట్ ఆన్సర్. ఎర్గర్డేల్ అనుభవాల శంకువులోని సోపానాల సంఖ్య. ఎర్గర్డేల్ అనుభవాల శంకువులోని సోపానాల సంఖ్య 14. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి చరిత్రను బోధించడానికి ఉపయోగించే పద్ధతి. కథాన పద్ధతి, సిమ్యులేషన్ పరికల్పన పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి. చరిత్రను బోధించడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మనకి తదుపరి ప్రశ్న శాస్త్రీయ పద్ధతిలో దశలను తెలియచేసినది. శాస్త్రీయ పద్ధతిలో దశలను తెలియజేసినది. ఇక్కడ మనకి కారల్ పియర్సన్, జాన్ డ్యూయి, వెస్ట్వుడ్. జాన్ డ్యూయి రైట్ ఆన్సర్. తదుపరి విద్యార్థి కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సేవలను వర్గీకరిస్తాడు. దీని ద్వారా సాధించే విద్యా ప్రమాణం. సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి సరైన సమాధానం అవుతుంది. విద్యార్థి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలను వర్గీకరిస్తాడు. మనకి తదుపరి ప్రశ్న గద్యాంశాన్ని ఒక కథలాగా విద్యార్థులకు తెలియజేసి ఆ కథను తిరిగి చెప్పించడం అనే పద్ధతి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కథాన పద్ధతి. కథాన పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న కిండర్ గార్డెన్ పద్ధతిలో భాష నేర్పడానికి అనుసరించే పద్ధతి. పాఠ్యపుస్తక పద్ధతి, కృత్యాధార పద్ధతి, సహకార అభ్యాసన పద్ధతి, మౌఖిక పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ మౌఖిక పద్ధతి రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడేది. పాటలు, పద్యాలు, బోధనోపకరణాలు, వ్యాకరణం. కరెక్ట్ ఆన్సర్ బోధనోపకరణాలు. టీఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది బోధనోపకరణాలు అనేవి ఉపాధ్యాయుడికి బోధనలో సహాయపడతాయి. మనకి తదుపరి ఒక సంవత్సర కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే పాఠ్య ప్రణాళిక. ఇక్కడ చూడండి ఒక సంవత్సర కాలం అని చెప్పేసి అడుగుతున్నాడు కాబట్టి వార్షిక ప్రణాళిక రైట్ ఆన్సర్ అవుతుంది. వార్షిక ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్. అదే ఒక పీరియడ్కి సంబంధించిన పాఠ్య పథకం అయితే పీరియడ్ పథకం అవుతుంది. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. శ్రవణం, లేఖనం, భాషణం, పఠనం. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం. రాయడం అనేది బాగా కష్టం. తదుపరి ప్రశ్న తెలుగు భాష మాండలికాలు ఎన్ని? తెలుగు భాష మాండలికాలు ఎన్ని? 4. తెలుగు భాష మాండలికాలు 4. తదుపరి ఆటల ద్వారా అభ్యసనమును ప్రవేశపెట్టింది ఎవరు? ప్రొబెల్, కిండర్ గార్డెన్, బ్రోనర్, స్కిన్నర్. ఇక్కడ చాలామందికి ప్రొబెలా కిండర్ గార్డెన్ అని డౌట్ వస్తుంది. ప్రొబెల్ కరెక్ట్ ఆన్సర్. సమాచార ఉపగమంలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం,
పరిపుష్టి ఆప్షన్ 3, జట్లు ఏర్పాటు ఆప్షన్ 4, కృత్యపత్రం తయారీ. కరెక్ట్ ఆన్సర్ సమస్యను గుర్తించడం రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి వైగోట్స్కీ ప్రకారం క్రింది వాటిలో ఎంకేఓకి చెందనిది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితులు, ఉద్యానవనాలు. కరెక్ట్ ఆన్సర్ ఉద్యానవనాలు రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, పాఠ్యాంశాల్లో వివరణాత్మక బోధనను వృద్ధిపరచాలి అని తెలిపినది ఎవరు? మనకి స్టేట్ కమిషన్. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర. ఈ ప్రశ్నకు సంబంధించి ఏపీఎస్సిఎఫ్, టిఎస్ అయితే టిఎస్ఎస్సిఎఫ్. మనకి తదుపరి ప్రశ్న, దీర్ఘచతురస్రం అనునది ఒక డాష్. సూత్రము, భావన, సాధారణీకరణం, నిర్వచనం. దీర్ఘచతురస్రం అనున్నది భావన. మనకి తదుపరి, ఇది గణిత విద్యా ప్రమాణం కాదు. ప్రాతినిధ్యపరచడం, అనుసంధానం, వ్యక్తపరచడం, దత్తాంశ విశ్లేషణ. ఈ ప్రశ్నకి మీ ఆన్సర్ ఏంటనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇది గణిత విద్యా ప్రమాణం కాదు. ఓకే. మనకి తదుపరి ప్రశ్న, విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమాహారూపంగా లక్ష్య సాధనకు నిర్వర్తించే కృత్యమే కరికులం అని పేర్కొన్నది ఎవరు? ఇక్కడ క్లారిటీగా చూడండి. విద్యార్థి నిర్వహించే కార్యకలాపాల సమూహ రూపంగా లక్ష్య సాధనకు నిర్వర్తించే కృత్యమే కరికులం అన్నది ఆల్బర్టీ. మనకి తదుపరి ప్రశ్న, బ్లూమ్స్ విద్యా విషయక లక్ష్యాలను అనుసరించి హస్తలాఘవం ఈ రంగానికి చెందినది. జ్ఞానం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం. ఆప్షన్ 4 మనోసాంఘిక రంగం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 3లో చూడండి, మానసిక చలనాత్మక రంగం. మానసిక చలనాత్మక రంగం కరెక్ట్ ఆన్సర్. ఈ పద్ధతిలో విద్యార్థి వివిధ అంశాలను స్వయంగా పరిశీలించి ఒకదానితో మరొకటి పోలుస్తూ నిర్ధారించి సిద్ధాంతీకరిస్తాడు. చర్చా పద్ధతి, అగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్. అగమన పద్ధతి రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి మప్ప అనే లాటిన్ పదానికి అర్థం. ఆప్షన్ 1 పటం, ఆప్షన్ 2 చదునైన, ఆప్షన్ 3 ఎత్తు, ఆప్షన్ 4 విశాలమైన. కరెక్ట్ ఆన్సర్ మప్ప అనే లాటిన్ పదానికి అర్థం చదునైన కరెక్ట్ ఆన్సర్. తదుపరి విద్యార్థిలో నైపుణ్యాలను అవగాహనను పర్యవేక్షించడానికి ఉపయోగపడే పరీక్షలు. సహజ సామర్థ్య పరీక్షలు, నిష్పాదన పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షలు, అభిరుచి శోధిక. కరెక్ట్ ఆన్సర్ నిష్పాదన పరీక్షలు రైట్ ఆన్సర్. తదుపరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించేది ఈ రకమైన ప్రకల్పన. శూన్య ప్రకల్పన, ప్రకటనాత్మక ప్రకల్పన, ప్రశ్న ప్రకల్పన, ప్రాగృతిక ప్రకల్పన. ఎస్, ఆప్షన్ 4 ప్రాగృతిక ప్రకల్పన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించేది ఈ రకమైన ప్రకల్పన, ప్రాగృతిక ప్రకల్పన కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి విద్యార్థులకు పాఠం బోధించిన తర్వాత ఆ పాఠం భాషణ రూపంలోకి మార్చి ఆ పాత్రలను విద్యార్థులతో అభినయింపచేస్తూ నేర్పే పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ నాటకీకరణం. ఏదైనా ఒక సంఘటన విద్యార్థులందరితో ఆ పాఠ్యాంశాన్ని అభినయింపజేస్తే దాన్ని నాటకీకరణం అనొచ్చు. తదుపరి భాషా పటిమ దీనికి అవసరం. బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు పూరించండి, వ్యాసరూప ప్రశ్నలు, సంక్షిప్త ప్రశ్నలు. కరెక్ట్ ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు రైట్ ఆన్సర్. భాషా పటిమ వ్యాసరూప ప్రశ్నలకు అవసరం. తదుపరి పదాల ప్రాతిపదికన విద్యార్థుల చేత చూసి చదివేటట్లు చేయటాన్ని అక్షర పద్ధతి, వాక్య పద్ధతి, పద పద్ధతి, నవీనాక్షర పద్ధతి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే పద పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పద పద్ధతి రైట్ ఆన్సర్. తమ పాఠశాల కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని తనకు తాము తయారు చేసుకునే అభివృద్ధి ప్రణాళికను సంస్థగత ప్రణాళిక అంటారని అన్నది ఎవరు? ఎంబి బచ్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఎంబి బచ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి వాక్యం రాయడం పూర్తవగానే పెట్టే విరామ చిహ్నం. వాక్యం రాయడం పూర్తి కాగానే పెట్టే విరామ చిహ్నం
వాక్యాంశ బిందువు. వాక్యాంత బిందువు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఆధునికులు ఆమోదించనిది ఏ భాషావాదం? ఆధునికులు ధాతువాదాన్ని ఆమోదించలేదు. ధాతువాదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. తదుపరి ప్రశ్న, గణిత పేటికలో లేనిది. గణిత పేటికలో లేనిది క్యూసినర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, గణిత కడ్డీలు, పెగ్బోర్డ్. గణిత పేటికలో లేనిది ఇక్కడ మనకి క్యూసినర్ పట్టీలు, నేపియర్ పట్టీలు, గణిత నిఘంటువు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గణిత నిఘంటువు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, గణితంలో బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్. గణితంలో బోధనకు అవసరమయ్యే సాఫ్ట్వేర్ భువన్, టాక్స్మాత్, టీమ్, ఫ్యూయర్. ఆప్షన్ 4 వచ్చేసరికి రీడ్ ఎలాంగ్. రీడ్ ఎలాంగ్ ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ టాక్స్మాత్. టాక్స్మాత్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5E అభ్యసన నమూనాల్లో రెండవ ఈ తెలియచేయునది డాష్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎక్స్ప్లోర్. 5E అభ్యసన నమూనాలో రెండవ ఈ తెలియచేయునది ఎక్స్ప్లోర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించే సంఖ్యామానం. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించే సంఖ్యామానం ఇక్కడ మనకి సప్తాంశమానం, ఏకాంశమానం, ద్విసంఖ్యామానం అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ద్విసంఖ్యామానం రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి, అగస్ట్ కౌంటెం ప్రకారం గణితం అనగా. అగస్ట్ కౌంటెం ప్రకారం గణితం అనగా ఆప్షన్ 1 పరిమాణ శాస్త్రం, ఆప్షన్ 2 పరోక్ష మాపన శాస్త్రం, ఆప్షన్ 3 నిర్ధారణల రాబట్టడం, ఆప్షన్ 4 అంచనా శాస్త్రం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పరోక్ష మాపన శాస్త్రం. మనకి తదుపరి ప్రశ్న, నమూనాలను తయారు చేయడం అన్నది దీని స్పష్టీకరణ. నమూనాలను తయారు చేయడం అన్నది దీని స్పష్టీకరణ జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే నైపుణ్యం రైట్ ఆన్సర్. నైపుణ్యం ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి, పన్నులను సకాలంలో చెల్లించడం దీనికి సంబంధించినది. ఆప్షన్ 1 బౌద్ధిక విలువ, ఆప్షన్ 2 వృత్తి విలువ, ఆప్షన్ 3 సాంస్కృతిక విలువ, ఆప్షన్ 4 నైతిక విలువ. పన్నులను సకాలంలో చెల్లించడం నైతిక విలువ అవుతుంది. వృత్తి విలువ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల్సిందే. తదుపరి ప్రశ్న, కరికులం అనే పదం ఈ భాష నుంచి ఉద్భవించింది. కరికులం అనే పదం కరోవివర్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. విపత్తుల గురించి ముందస్తు సమాచారం అందించడం అనే విషయం గురించి పిల్లలకు తెలియచేయడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే రాష్ట్ర స్థాయి సంస్థ. కరెక్ట్ ఆన్సర్ SDMA. మనకి తదుపరి, క్రింది వాటిలో ఒకటి పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్తుంది. ఆప్షన్ 1 సైన్స్ ఫెయిర్ నిర్వహించడం, ఆప్షన్ 2 ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం, ఆప్షన్ 3 డాక్టర్లు, ఇంజనీర్లు వంటి వారితో చర్చించడం, ఆప్షన్ 4 సామాజిక సమస్యలపై విద్యార్థులు తరగతి గదిలో చర్చించడం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించడం. తదుపరి, ఈ క్రింది వాటిలో పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్ళే కార్యక్రమం. ఇక్కడ ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ వస్తుంది. ఆప్షన్లకి ప్రశ్నకి సంబంధం లేదు కనుక ఈ ప్రశ్నకి యాడ్ స్కోర్ తీసుకోండి. తదుపరి, జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేని అంశం. విశ్లేషణ, సంశ్లేషణ, అనుకరణ, అవగాహన. జ్ఞానాత్మక రంగానికి సంబంధం లేని అంశం అనుకరణ. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తదుపరి ప్రశ్న, తనకు నచ్చిన అంశంపై 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం. ఆప్షన్ 1 ఉక్త లేఖనం, ఆప్షన్ 2 ఉక్త రచన, ఆప్షన్ 3 యుక్త రచన, ఆప్షన్ 4 పఠన సామర్థ్యం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. ఉక్త రచన కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వాదానికి తత్వశాస్త్రాల్లో అనుభవవాదం నేపథ్యాధారం అని చెప్పేసి అడుగుతారు. కరెక్ట్ ఆన్సర్ సంపాదనావాదం. మనకి తదుపరి, క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు. క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు.
ఇక్కడ ఆప్షన్లు అయితే చూడండి, మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. కార్డ్వెల్, కుక్, మాంటిసోరీ, ప్రొబెల్, గాల్టన్. మరి మీ ఆన్సర్ ఏందనేది కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మనకి తదుపరి ప్రశ్న, క్రీడా పద్ధతిలో బోధించే కృషి. తదుపరి, ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాల్లో ఒకే రకమైన మార్కులను పొందితే ఆ పరీక్ష. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాల్లో ఒకే రకమైన మార్కులను పొందితే ఆ పరీక్ష విశ్వసనీయత కలిగి ఉన్నది. కనీస అభ్యసన స్థాయిల్లో విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావలసిన పదాలు 5000 పదాలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి, క్రీస్తు శకం 1000 వరకు ఉన్న యుగం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ప్రజ్ఞాన్యాయ యుగం. ప్రజ్ఞాన్యాయ యుగం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తదుపరి, సామీప్య వికాస మండలం భావనను వివరించింది. మనకి సైకాలజీలో రిపీట్ అవుతుంది. వైగోట్స్కీ. జెడ్పీడి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. జియో బోర్డు దీనిని నేర్పటానికి ఉపయోగపడుతుంది. స్థాన విలువలు, ప్రధాన సంఖ్యలు, భిన్నాల రకాలు, కోణాల రకాలు. ఇక్కడ ఈ జియో బోర్డ్ అనేది జ్యామితీయ ఆకారాలు బోధించడానికి ఉపయోగపడుతుంది, కోణాలు. తదుపరి, ఈ విధానంలో జ్ఞానేంద్రియ శిక్షణ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. ఈ విధానంలో జ్ఞానేంద్రియ శిక్షణ ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ మాంటిసోరీ పద్ధతి. మరియా మాంటిసోరీ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. తదుపరి, సిఎల్ఐపి విస్తరణ రూపం. సిఎల్ఐపి చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. చిల్డ్రన్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి, ట్యుటోరియల్ జట్టు ఈ రకపు అభ్యసన నమూనాలో ఉంటుంది. సహచార అభ్యసనం, సమస్య పరిష్కార అభ్యసనం, భాషా చిత్రీకరణ, అనుభవ అభ్యసనం. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే సహచార అభ్యసనం. టాన్గ్రామ్లో కార్డుల సంఖ్య 7. మనకి తదుపరి, వానపాము దీని ద్వారా శ్వాసిస్తుంది, చర్మం. చారిత్రక పాఠ్యాంశాలు బోధించడానికి ఉపయోగపడే ఉపగమం. సహసంబంధ ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, కాలానుగణ ఉపగమం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాలానుగుణంగా బోధిస్తాం. తదుపరి, విద్యా ప్రణాళికకి సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. దీని పరిధి విశాలమైంది, ఇది లక్ష్య ప్రధానమైంది, సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తుంది, ఇది విషయ కేంద్రమైంది. విద్యా ప్రణాళికకు సంబంధించి తప్పు వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 4 ఇది విషయ కేంద్రమైంది. ఇది కొద్దిగా తేడాగా ఉంది. తదుపరి ప్రశ్న, శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉండే వివిధ అంశాలను పేర్కొన్నవారు. శాస్త్రీయ పద్ధతిలో ఇమిడి ఉన్న వివిధ అంశాలను పేర్కొన్నవారు. సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ పియర్సన్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కార్ల్ పియర్సన్ రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి, విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించే కమిటీ. మొదలియార్ కమిషన్, ఎస్పాల్ కమిటీ. విద్యార్థులపై పుస్తకాలు మరియు ఇంటి పని భారాన్ని తగ్గించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ. ప్రొఫెసర్ ఎస్పాల్ కమిటీ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి ప్రశ్న, వరి, గోధుమ, మొక్కజొన్నలను పరిశీలించి గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుందని అని విద్యార్థి తెలపడం భావన, సిద్ధాంతం, సాధారణీకరణం. ఇక్కడ చూడండి, వరి, గోధుమ, మొక్కజొన్నలు పరిశీలించి గడ్డి జాతి మొక్కల్లో పరాగ సంపర్కం గాలి ద్వారా జరుగుతుంది. సాధారణీకరణం కరెక్ట్ ఆన్సర్. తదుపరి, విద్యార్థులు మూర్తిమత్వం, సామర్థ్యం ఏ స్థాయిలో ఉన్నాయో అంచనా వేయటానికి ఉపయోగించు సాధనం. నిర్ధారణ మాపని, మౌఖిక పరీక్షలు, అభిరుచి శోధిక. ఆప్షన్ 1 నిర్ధారణ మాపని కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. మనకి తదుపరి, వీరు రూపొందించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ గ్రంథ పరీక్ష విధానంపై విశ్లేషణాత్మక ప్రభావాన్ని చూపాయి.
కరెక్ట్ ఆన్సర్ డాక్టర్ బిఎస్ బ్లూమ్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. తదుపరి సాహిత్య పరిజ్ఞానం అనేది ఈ రంగానికి సంబంధించినది. జ్ఞానాత్మక రంగం, జ్ఞానరంగం. జ్ఞానరంగం ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సాహిత్య పరిజ్ఞానం. తదుపరి పద విభజనకు ప్రతి పదానికి పదార్థానికి ప్రతి పదార్థానికి అర్థం, పదాని యొక్క అర్థానికి అతి ప్రాధాన్యత ఇస్తూ బోధించే పద్ధతి ఖండ పద్ధతి. మనకి తదుపరి ప్రశ్న అభిరుచులు రసానుభూతి ఈ రంగానికి చెందినది. భావావేశ రంగం. అభిరుచులు రసానుభూతి ఈ రంగానికి చెందినవంటే భావావేశ రంగం కరెక్ట్ ఆన్సర్. తదుపరి శబ్దార్థాలను స్థూలంగా గ్రహిస్తూ పఠించే విధానం విస్తార పఠనం. విస్తార పఠనం ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తదుపరి దీనికి ఉదాహరణ పద్ధతి అని పేరు. దీనికి ఉదాహరణ పద్ధతి అని పేరు. కరెక్ట్ ఆన్సర్ అనుమానోప పద్ధతి. అనుమానోప పద్ధతి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి బహుళ ఇంద్రియ ఉపగమం ప్రకారం చూడడం ద్వారా నేర్చుకునే శాతం. చూడడం ద్వారా 30%. తదుపరి దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం దీని స్పష్టీకరణము. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. దోషాలను గుర్తించడం మరియు సరిచేయడం అవగాహన రైట్ ఆన్సర్. తదుపరి సమున్నత సంయుక్త సంఖ్యలు అను భావనను ప్రవేశపెట్టింది ఎవరు? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ సమున్నత సంయుక్త సంఖ్యలు అను భావనను ప్రవేశపెట్టింది రామానుజన్. రామానుజన్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఇది 3D ఆకారం కాదు. ఇది 3D ఆకారం కాదు. ఘనం, శంకువు, స్తూపం. ఘనం 3D, శంకువు కూడా 3D, స్తూపం కూడా 3D. రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది మనకి 3D ఆకారం కాదు. మనకి తదుపరి ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకం రచించింది. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ థామస్ డీల్వర్త్. తదుపరి ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి. యూక్లిడ్ పరిశోధనా పద్ధతి, నిగమన పద్ధతి, అగమన పద్ధతి. అగమన పద్ధతి రైట్ ఆన్సర్. సూత్ర ప్రయోగ పద్ధతి. అగమన పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విద్యార్థి పరికరాలను నిపుణుల సహాయంతో పట్టుకుని రీడింగులు నమోదు చేయడం ఈ రంగానికి సంబంధించింది. జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, సాంస్కృతిక రంగం. కరెక్ట్ ఆన్సర్ మానసిక చలనాత్మక రంగం రైట్ ఆన్సర్. తదుపరి విద్యార్థి నీలి లిట్మస్ను, ఎరుపు లిట్మస్ కాగితమును ఉపయోగించి ఆమ్ల క్షారాలను గుర్తిస్తాడు అనున్నది ఈ విద్యా ప్రమాణం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టులు. ఆప్షన్ 2 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు కరెక్ట్ ఆన్సర్. తదుపరి బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేసేది గమ్యాలు, ఉద్దేశ్యాలు, లక్ష్యాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే బోధనా ప్రక్రియకు దిశానిర్దేశం చేసేవి లక్ష్యాలు. మనకి తదుపరి ప్రశ్న అన్వేషణ పద్ధతిని రూపొందించిన వారు జాన్ డ్యూయి, కార్ల్ పియర్సన్, కిల్పాట్రిక్, ఆర్మ్స్ట్రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏందయ్యా అంటే హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఖనిజాలు అనేవి ఈ వనరుల క్రిందకు వస్తాయి. భౌతిక వనరులు, జైవిక వనరులు, ముద్రితారూప వనరులు, సాంకేతిక వనరులు. ఖనిజాలు అనేవి భౌతిక వనరుల్లోకి వస్తాయి. తదుపరి ప్రశ్న హెన్రీ మెరిసన్ యొక్క బోధనా సోపానాల్లో 4వది అన్వేషణ, వల్లివేయడం, సాంశీకరణ, వ్యవస్థీకరణ. హెన్రీ మెరిసన్ యొక్క బోధనా సోపానాల్లో 4వది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వ్యవస్థీకరణం కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్.
గైస్ చూసారు కదా వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద వైట్ అండ్ బ్లాక్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి ఆ వీడియోస్ని కూడా మీ ప్రిపరేషన్లో ఉపయోగించుకోండి. థ్యాంక్